హాయ్, ఈ వీడియోలో మనం జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ గురించి తెలుసుకుందాం. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు ఈ సంవత్సరం, ఓకేనా? సో తెలుసుకుందాం. అలాగే మనకి ఆల్రెడీ తెలిసిందే జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే ఈ సంవత్సరం నుంచి దాదాపు 4 టైమ్స్ కంటే కండక్ట్ చేస్తారు. ఫస్ట్ టైం వచ్చేసి మనకి ఫస్ట్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి మంత్లో 23 నుంచి 26 వరకు కండక్ట్ చేస్తారనమాట. ఇప్పుడు మనకి జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ డేట్ మనం తెలుసుకునే ముందు అలాగే ఈ ఎగ్జామ్స్ సంబంధించి కొన్ని రిలాక్సేషన్స్ అయితే ఇచ్చిందనమాట గవర్నమెంట్. సో ఏమేమి రిలాక్సేషన్ ఇచ్చిందో తెలుసుకుందాం. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో మనకేంటంటే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి జూలై 3న కండక్ట్ చేస్తారు. జేఈ అడ్వాన్స్ ఎగ్జాము జూలై 3న కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి కొన్ని రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. సో ఇంతకుముందు ఏంటంటే మనకి ఐఐటీలో మనకు సీట్ రావాలంటే కనుక జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో మనకి క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వచ్చి ఉండాలి, ఓకేనా? అలాగే 12th క్లాస్లో 75% కంటే ఎక్కువ వచ్చి ఉండాలి మార్క్స్. అలాంటప్పుడే మనకి ఐఐటీలో సీట్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ మార్క్స్ 75% ఖచ్చితంగా రావాలి అనే రూల్ అయితే వీళ్ళు పక్కన పెట్టేశారు. జస్ట్ మీరు జేఈ అడ్వాన్స్ 2021లో క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ వస్తే కనుక, మంచి ర్యాంక్ వస్తే కనుక డైరెక్ట్గా మనం ఐఐటీలో అప్లై చేసుకోవచ్చు, ఐఐటీలో సీట్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ 2020లో ఎవరైతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాశారో వాళ్ళైతే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయలేదు ఈ కరోనా వల్ల. సో అలాంటి వాళ్ళు లాస్ట్ టైం ఎవరైతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినారో అలాంటి వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ని రాసుకోవచ్చు, ఓకేనా? సో ఈ 2 రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. లాస్ట్ ఇయర్ 2020లో ఎవరైతే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినారో వాళ్ళు డైరెక్ట్గా జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇప్పుడు. అలాగే ఇంటర్మీడియట్ 75% మార్క్స్ అది వచ్చినా రాకపోయినా సరే మీరు కనుక జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే కనుక మీరు డైరెక్ట్గా ఐఐటీలో సీట్ కోసం అప్లై చేసుకోవచ్చు. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే ఇమీడియట్గా నేను వీడియో చేసి మీకు అయితే అప్డేట్ ఇస్తాను. సో మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.